హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాయి మీడియా. ఇప్పుడే అందిన వార్త. ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు నవంబర్ 30 వరకే ఛాన్స్. వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం. వేతన జీవులకు బిగ్ అలర్ట్. ఈపీఎఫ్ అకౌంట్ విషయంలో ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ ఇటీవలే ఒక కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. అలాగే కేంద్ర కార్మిక ఉపాధి కల్పన మంత్రిత్వ శాఖ సైతం కీలక ప్రకటన చేసింది. ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ సబ్స్క్రైబర్లు తప్పనిసరిగా ఆధార్ లింక్డ్ యూనివర్సల్ అకౌంట్ నెంబర్ కలిగి ఉండాలని నొక్కి చెప్పింది. మెంబర్ పోర్టల్ ద్వారా యూఏఎన్ నెంబర్ అనేది తొలిసారి ఉద్యోగంలో చేరిన సమయంలో క్రియేట్ చేస్తుంటారు. ఒక ఉద్యోగికి ఒక యూఏఎన్ నెంబర్ మాత్రమే ఉంటుంది. పిఎఫ్ ఖాతాలు ఈ నెంబర్ ద్వారా నిర్వహిస్తుంటారు. మరి కొత్త నిబంధనలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆధార్ పేమెంట్ బ్రిడ్జ్ ద్వారా సంక్షేమ పథకాల లబ్ధిదారులకు సబ్సిడీలు, ప్రోత్సాహకాలు చెల్లించాలని, 100% బయోమెట్రిక్ ఆధార్ ప్రామాణీకరణను నిర్ధారించాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని మంత్రిత్వ శాఖలను ఆదేశించిన సంగతి తెలిసిందే. అలాగే యూఏఎన్ బడ్జెట్ 2024-2025లో ప్రకటించిన ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ద్వారా పెద్ద సంఖ్యలో కంపెనీలు, ఉద్యోగులు లబ్ధి పొందుతున్నారని కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ పేర్కొంది. ఈ క్రమంలో ఉద్యోగుల యూఏఎన్ తప్పనిసరిగా యాక్టివేట్ చేయాలని కంపెనీల యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఈపీఎఫ్ఓ జోనల్ రీజియన్ ఆఫీసులు ఆ దిశగా పనిచేయాలని కోరింది. మొదటి దశలో కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చేరిన వారి ఉద్యోగులందరికీ నవంబర్ 30, 2024 నాటికి ఆధార్ ఆధారిత ఓటీపీ ద్వారా యూఏఎన్ యాక్టివేషన్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇది కొత్తగా ఉద్యోగంలో చేరిన వారితో మొదలు పెట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఉద్యోగులందరినీ ఈ ప్రక్రియలో చేర్చాలి. ఈ ప్రక్రియను ఆధార్ ఆధారిత ఓటీపీ ద్వారా పూర్తి చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.